హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సువేష్మిత వ్లాగ్స్. ఏంటి వీళ్ళు బ్యాగ్లు వేసుకొని ఎక్కడికి వెళ్తున్నారని అనుకుంటున్నారా? ఎస్, మోస్ట్ ఎక్సైటెడ్ ట్రిప్. అంటే ఎప్పటి నుంచో వచ్చినప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాము దుబాయ్కి వెళ్ళాలని. సో ఇక్కడ బక్రీద్ హాలిడేస్ ఇచ్చారనమాట మా హస్బెండ్కి. సో వీ ప్లాన్ టు దుబాయ్. సో వీడియో ఏంటంటే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రెండు ఉండబోతున్నాయి అనమాట. సో 2 days ట్రిప్ కదా, సో Day 1 అండ్ Day 2 రెండు చేయబోతున్నాను. సో మేము దుబాయ్ ట్రిప్ వెళ్ళింది ఫాదర్స్ డే రోజు. సో మేము అక్కడ నుంచి మా రూమ్ నుంచి ట్యాక్సీ తీసుకొని వెళ్ళిపోయాము. సో ఇది వచ్చేసి అబుదాబిలో ఉన్న మెయిన్ బస్ స్టాండ్ అనమాట. అబుదాబి బస్ స్టాండ్ ఇది. సో ఇక్కడ నుంచి మనం దుబాయ్కి కానీ షార్జాకి కానీ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ నుంచి. సో బ్యాక్ సైడ్ కనిపించేది వచ్చేసి అల్వదా మాల్. మనకు అబుదాబి బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఉంటుంది అది. సో అక్కడ అబుదాబిలో ఉన్న వాళ్ళకి అల్వదా మాల్ ఐడియా ఉండొచ్చు. సో అబుదాబి బస్ స్టాండ్ లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకు లైక్ మా అమౌంట్ డైరెక్ట్గా పేమెంట్ అయినా తీసుకోవచ్చు, క్యాష్ అయినా పే చేయొచ్చు, లేకపోతే బస్ కార్డ్స్ అయినా ఉంటాయి అనమాట మనకు. సో సురేష్కి ఆ బస్ కార్డ్ ఉంది, నాకు ఆ బస్ కార్డ్ లేదనమాట. సో ఇక్కడ ఏంటంటే నాకు కొత్త బస్ కార్డ్ తీసుకోవడానికి ఆ ప్రాసెస్ ఏంటి, ఆ మెషిన్లో ఎలా మనం ఆ కార్డ్ ప్లేస్ చేయాలి, ఎలా మనం ఆ కార్డులోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాడు అనమాట. సో నాతో పాటు కూడా మీరు కూడా చూసేయచ్చు అని చూపిస్తున్నాను మీకు. సో కార్డ్ ప్లేస్ చేశాక మనకి ఎంతవరకు అమౌంట్ అయితే అప్ అండ్ డౌన్ ఛార్జెస్ అవుతాయో మనం ఆ అమౌంట్ సెలెక్ట్ చేసుకొని ఆ అమౌంట్ మనం డైరెక్ట్గా అందులోకి సెండ్ చేస్తే కార్డులోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట అమౌంట్ వచ్చేసి. సో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక మనం వెళ్ళాలనుకుంటున్న బస్సు ఎక్కడో చూసుకొని వెళ్ళొచ్చు. యాక్చువల్గా ఏంటంటే గవర్నమెంట్ బస్సెస్ మాత్రం అవైలబుల్ ఉంటాయి దుబాయ్కి ఈ బస్ స్టాండ్ నుంచి. సో మేము వెళ్ళిన రోజు బక్రీద్ హాలిడేస్ అనమాట ఆ టైంలో. సో వీళ్ళు ఏంటంటే గవర్నమెంట్ బస్సెస్తో పాటు ప్రైవేట్ బస్సెస్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో మేము వచ్చేసి ఏంటంటే ప్రైవేట్ బస్ ఎక్కేసాం అనమాట. అండ్ అది కూడా డ్రైవర్ బ్యాక్ సైడ్ సీటే తీసుకున్నాము. సో వ్యూ చూడడానికి బాగుంటుందని ఆ ఉద్దేశంతో వీడియోస్ కూడా తీసుకోవచ్చు బాగా అని సో ఆ సీట్ సెలెక్ట్ చేసుకున్నాము. అక్కడ చూసారు ఇందాక ఆ వీడియోలో ఏంటంటే ఆ స్క్రీన్ ఏంటంటే మనకు బ్యాక్ సైడ్ మన వెహికల్కి ఎంత డిస్టెన్స్లో ఇంకొక వెహికల్ వస్తుంది అనేది వాళ్ళు అక్కడ చూసుకుంటారు అనమాట, డ్రైవర్స్ అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో మేము వచ్చేసి ఐబిఎన్ బటాటా దగ్గర దిగాలన్నమాట. సో దుబాయ్కి అబుదాబికి మిడిల్ స్టాప్, అది అబుదాబి బార్డర్ అన్నట్టుగా. సో మేము దిగాల్సిన ప్లేస్ వచ్చేసి ఐబిఎన్ బటాటా. అక్కడ నుంచి మా బ్రదర్ వచ్చి పికప్ చేసుకుంటున్నారనమాట. సో వి నియర్ టు దట్ అండ్ ఫైనల్లీ వి రీచ్ టు ఐబిఎన్ బటాటా బస్ స్టేషన్. సో ఇది అక్కడ బస్ స్టాండ్. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుందిగా, ఇది కూడా ఒక మాల్ టైప్ ఉంటుంది అనమాట లోపల. సో మనకు లైక్ బస్ లేట్ అవ్వడం కానీ డిలే అవ్వడం లాంటివి ఉంటే మనం అక్కడికి లోపల కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న రెడ్ బస్సెస్ వచ్చేసి గవర్నమెంట్ బస్సెస్ అనమాట. సో ఇందాక మనం ట్రావెల్ చేసి వచ్చిన ఇలాంటి వైట్ బస్సెస్ వచ్చేసి ఇవి ప్రైవేట్ బస్సెస్ అనమాట. సో ఇప్పుడు అక్కడ హాలిడేస్ కాబట్టి బస్సెస్ ఎక్కువగా ప్రొవైడ్ చేశారు, ప్రైవేట్ బస్సెస్ అండ్ గవర్నమెంట్ కూడా ఎక్కువనే ఉన్నాయి. సో ఇది వెళ్ళే అబుదాబికి వెళ్తున్న బస్సు. సో రిటర్న్ వెళ్తున్న వాళ్ళంతా. ఇంతలో మా అన్నయ్య వచ్చేసారనమాట పికప్ చేసుకోవడానికి. నౌ వి స్టార్టెడ్ టు దుబాయ్. సో మేము దుబాయ్కి వెళ్తున్న దారిలో పక్కన వ్యూస్ అవన్నీ మీకు చూపించడానికి ట్రై చేస్తాను వీలైనంత పాసిబుల్. సో ఇక్కడ నుంచే మనకు ఆ దుబాయ్ బిల్డింగ్స్ చూడని ఎలా కనిపిస్తున్నాయో అసలు. ఫోన్లో ఇలా ఉంది, బట్ డైరెక్ట్గా చూస్తే మాత్రం వావ్ అనిపించింది అసలు. దూరం నుంచే ఎగ్జైటెడ్, అంటే నాకు సెకండ్ టైం వెళ్ళడం, బట్ అయినా కూడా ఎన్నిసార్లు చూసినా చూడనట్టు ప్లేస్ లానే అనిపిస్తుంది. దగ్గరికి వెళ్తున్న కొద్దీ వ్యూ ఇంకా కొంచెం బాగా అనిపించడం, ఒక్కొక్క ప్లేస్ నుంచి అంటే ఈ వీడియో కంటే ఈ వీడియో ఇంకా బాగా అనిపిస్తుంది అన్నట్టుగా అనిపించడం. సో అందుకనే ఉన్న వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఒక్కొక్క వీడియోలో డిఫరెన్స్ మీకు కూడా తెలుస్తుంది అన్నట్టుగా అలా పోస్ట్ చేశాను. ఇలా మనకు మిడిల్ ఆఫ్ ద రోడ్ వే బోర్డ్స్ లాగా, లైక్ వే బోర్డ్ అంటే కిలోమీటర్స్ చూపించదు, జస్ట్ టైం మాత్రమే చూపిస్తుంది. మనకి ఇక్కడ హైదరాబాద్లో ఏంటంటే ఈ ప్లేస్కి ఇన్నో కిలోమీటర్స్ ఇటు వే అని చూపిస్తుంది కదా. సో ఇక్కడ ఏంటంటే మినిట్స్ మాత్రం చూపిస్తుంది, మీరు ఈ ప్లేస్కి ఇన్ని మినిట్స్లో రీచ్ అవుతారని. అండ్ ఒక సూపర్ మార్కెట్కి వచ్చామన్నమాట, ఒక అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాము. సో అన్నయ్య వాళ్ళ వైఫ్ బర్త్డే అనమాట. సో ఆ రోజు ఫాదర్స్ డే కదా, సో అలానే ఒక కేక్ తీసుకుందామని మాల్కి వచ్చాము. ఇవన్నీ న్యాచురల్ ఫ్లవర్స్ అనమాట, ఆర్టిఫిషియల్ కాదు. నేను కూడా ఫస్ట్ చూసి ఆర్టిఫిషియల్ అనుకున్నాను, బట్ తర్వాత దగ్గరికి వెళ్ళి చూస్తే తెలిసింది అవన్నీ న్యాచురల్ ఫ్లవర్స్. సో ఫాదర్స్ డే సందర్భంగా అతను మన హైదరాబాదీ అబ్బాయి అనమాట. సో ఫ్లవర్స్ ఇచ్చారు మాకు ఫ్రీగా. అండ్ ఇక్కడ ఆ అన్నయ్య వల్ల ఒక అన్నయ్య దగ్గర వెళ్తున్నామని చెప్పాము కదా, సో అన్నయ్య వల్ల ఆఫీస్ వ్యూ అనమాట ఇదంతా. సో భలేగా అనిపించింది అసలు. ఇట్స్ ఇన్ 25th ఫ్లోర్ అది. ఆ ఫ్లోర్ నుంచి వ్యూ అయితే సూపర్ అనిపించింది. అయితే అన్న ఏమనుకున్నాడంటే కేక్ ఫాదర్స్ డే కదా, సో దానికోసమే కేక్ అన్నట్టుగా అనుకున్నారు. బట్ అన్నయ్యకి సర్ప్రైజ్ అనమాట, వదిన బర్త్డే అండ్ ఫాదర్స్ డే రెండు కలిసి వస్తాయి అన్నట్టుగా మేము కేక్ తీసుకున్నాము. సో వదినకి వీడియో కాల్ చేసి అలా కేక్ కటింగ్ కంప్లీట్ చేసుకొని
లంచ్‌కి వెళ్ళామనమాట. అక్కడ అన్ని ఆఫీస్ పక్కనే ఒక మంచి రెస్టారెంట్ ఉంది. సో, అక్కడికెళ్ళేసి ఇక్కడ లంచ్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మనం వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి బుర్జ్ ఖలీఫా. సో, బుర్జ్ ఖలీఫాకెళ్ళాలంటే మనం దుబాయ్ మాల్ లోపల నుంచి ఎంట్రీ ఇవ్వాలనమాట. ఈ దుబాయ్ మాల్ వచ్చేసి ద మోస్ట్ బిగ్గెస్ట్ మాల్ ఇన్ దుబాయ్. అసలు ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది. అండ్ ఆ రోజు క్రౌడ్ కూడా చాలా ఉండే అనమాట. సో యాజ్ యూజువల్ మీకు చెప్పాను కదా ఈద్ హాలిడేస్ అని. సో ఫుల్ క్రౌడ్ అండ్ కొంచెం కన్ఫ్యూజింగ్ కూడా అనిపించింది. అసలు మాకు అంత కన్ఫ్యూజింగ్ అనిపించింది. ఏ ఫ్లోర్కి వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము అంత అలా అనిపించింది. కొన్ని బోర్డ్స్ ఉన్నా కూడా వి గాట్ లిటిల్ కన్ఫ్యూజ్డ్ ఇన్ దిస్ మాల్. సో అలా కొంచెం మాల్ ఎక్స్ప్లోర్ చేసాం అనమాట. సో ఫైనలీ వి వెంట్ ఫర్ ద బుర్జ్ ఖలీఫా టికెట్ కౌంటర్. సో మేము ఎలా తీసుకున్నాం టికెట్స్ అంటే ఆఫ్టర్నూన్ వెళ్తే మనకు డే వ్యూ అండ్ నైట్ వ్యూ రెండు కవర్ అయ్యేలా వెళ్దామని అనుకున్నాము. సో మేము టికెట్ కూడా అలానే తీసుకున్నాం అనమాట. మేము ఎలా అనుకున్నామంటే లైక్ బుర్జ్ ఖలీఫా టాప్ ఫ్లోర్కి వెళ్తున్నామంటే వీ షుడ్ కవర్ ద డే వ్యూ అండ్ ద సేమ్ నైట్ వ్యూ రెండు ఒకటేసారి కవర్ చేసుకోవాలన్న ఆ ఉద్దేశంతో టికెట్స్ కూడా తీసుకున్నాం అలానే. సో ఫైనలీ వీ గాట్ ద టికెట్స్ and now we are moving to the world's tallest man-made structure, Burj Khalifa, and we are so excited to see that. అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. లైక్ ఫస్ట్ విజిట్ వచ్చినప్పుడు జస్ట్ అక్కడ దాకా వెళ్ళి చూసి వచ్చేసాం అనమాట. సో సెకండ్ విజిట్ అప్పుడు పక్కా షూర్గా వెళ్ళాలి, విజిట్ అవ్వాలని అనుకున్నాము. సో వీ డిడ్ ఇట్. అండ్ ఇక్కడ అతను ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు అనమాట లోపలికి వెళ్తుంటే. పైకి ల్యాప్టాప్స్ నాట్ అలౌడ్ అని చెప్పేసి అన్నారు. సో అవన్నీ కొంచెం చెక్ చేసి పంపిస్తున్నారు. అండ్ ఇట్స్ వెరీ స్ట్రిక్ట్, అసలు ఎంత స్ట్రిక్ట్గా అంటే అంత స్ట్రిక్ట్గా ఉంది లోపల చెక్కింగ్ కానీ అంతా. సో ఈ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళడానికి ఇంత ప్రాసెస్ ఉందన్నమాట. బుర్జ్ ఖలీఫా ఫ్రమ్ డౌన్ టు టాప్ ఫ్లోర్ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళడానికి ఇదంతా ప్రాసెస్ అనమాట. సో అక్కడ టికెట్స్ పనిత పట్టుకుంది ఫస్ట్. సో ఫస్ట్ తనే వెళ్దాం అనుకుంది, బట్ షీ కేమ్ అట్ ద లాస్ట్. సో అతను ఏం చేశాడంటే తనని ఆపేసి అన్ని టికెట్స్ తన దగ్గరికి స్కాన్ చేసి మమ్మల్ని పంపించి ఆమెను లాస్ట్ పంపించారనమాట. And from here they have given a brief explanation about Burj Khalifa and we are super duper excited to visit the top floor. అండ్ ఫ్రమ్ ఇక్కడ తను చూపిస్తున్నాడు కదా ఎల్ఈడి స్క్రీన్లో. సో ఏ ఇయర్లో స్టార్ట్ అయింది, ఎప్పుడు లైక్ ఇయర్ వైజ్లో అది ఎలా ఉంది కన్స్ట్రక్షన్, ఏం మెటీరియల్ యూజ్ చేస్తారు, ఎవ్రీథింగ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అండ్ ఫైనలీ వీఆర్ నియర్ టు ద లిఫ్ట్ టు గో టు ద టాప్ ఫ్లోర్. అండ్ అక్కడ కూడా చాలా లైన్ ఉందన్నమాట లిఫ్ట్ దగ్గర కూడా. సో ఎట్లా అంటే గ్రూప్ వైజ్గా పంపిస్తున్నారనమాట. అండ్ నౌ ఇట్స్ ఆర్ టర్న్ టు గో. సో వీఆర్ ఇన్ ద లిఫ్ట్. ఈ లిఫ్ట్ ఎక్స్పీరియన్స్ అయితే అసలు చాలా బాగా అనిపించింది. ఫ్రమ్ గ్రౌండ్ ఫ్లోర్ టు 124th ఫ్లోర్ అసలు ఎలా వెళ్ళిపోయామని కూడా తెలియకుండా వెళ్ళిపోయాము. అక్కడ లిఫ్ట్ స్క్రీన్ కనిపిస్తుంది కదా, సో ఆ స్క్రీన్ పైన వాళ్ళు వేసే లైక్ విజువల్స్ అయితే ఎంత బాగా అనిపించాయంటే అసలు వావ్ అనిపించింది. అసలు ఆ లిఫ్ట్లో సేపు అప్పుడే 124th ఫ్లోర్ వచ్చేసిందా అన్నంత అది అనిపించింది అనమాట. సో ఇట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ లిఫ్ట్లో కూడా. అది ఓన్లీ పైకి వెళ్ళేటప్పుడే ఉండే, కిందికి వచ్చేటప్పుడు లేదనమాట. సో నేను కిందికి వచ్చేటప్పుడు అంతగా రికార్డ్ చేయలేదు దానికి. సో పైకి వెళ్ళేటప్పుడు అయితే వావ్ అనిపించింది స్క్రీన్. అందులో ఉన్నంతసేపు వివేర్ లైక్ ఏదో ఎక్కడో ఉన్నట్టుగా అనిపించింది. సో ఇలా నేను ఎక్స్పీరియన్స్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. అండ్ కొంచెం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైకి వెళ్తున్న టైంలో కొంచెం ఇయర్ డిస్టర్బెన్స్ అయితే అవుతుంది చిన్నపిల్లలకైతే. సో కొంచెం పరిణితకాల అనిపించింది. సో కొంచెం మీ పిల్లలు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే మాత్రం బిలో లైక్ 7 బిలో 5 అలా ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం కాటన్ యూజ్ చేయడం బెటర్. ఇఫ్ లైక్ పెద్దవాళ్ళు ఉన్నా కూడా కాటన్ యూజ్ చేసుకోవడం బెటర్ దానికి. అండ్ పైకి వచ్చాక మా లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వగానే అసలు ఎంత బాగా అనిపించింది వ్యూ అంటే కొద్దిసేపటి దాకా మాకు అందరికీ మాట లేకుండా అనమాట. చూస్తూ ఉండిపోయాం అలా వ్యూని.
చూసారు కదా ఎంత బాగుందో వ్యూ. అండ్ ఇక్కడ షాపింగ్ సెంటర్ కూడా ఉందన్నమాట, లైక్ గిఫ్ట్స్ పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక స్క్రీన్ కనిపిస్తుంది కదా, కెమెరా ఉంది. సో ఇదేంటంటే మనకు ఎక్కడ ఏ ప్లేస్ నుంచి జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసి చూసుకోవచ్చు అనమాట స్క్రీన్ నుంచి మనము. అండ్ మేము కొంచెం సేపు అక్కడ ఎక్స్ప్లోర్ అయ్యి వ్యూని ఎంజాయ్ చేస్తూ కొన్ని పిక్స్ క్యాప్చర్ చేసుకొని, అండ్ అలానే నైట్ వ్యూ కూడా చూసేయండి ఎంత బాగా అనిపిస్తుందో. అక్కడైతే చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోలేదు, ఎంత మెరిసిపోతుంది దుబాయ్ మొత్తం లైట్స్ తోటి అక్కడ నుంచి చూస్తుంటే మాత్రం. పరిణితకి చాలా నచ్చిందంట, షీఈస్ వెరీ హ్యాపీ ఆన్ దట్ డే. వాళ్ళ డాడీతో చెప్తుంది మళ్ళీ వద్దామా అని చెప్పేసి. అండ్ వి కేమ్ డౌన్. ఇక్కడ ఏంటంటే బూర్జ్ ఖలీఫా స్ట్రక్చర్, అదే గిఫ్ట్ ఇవ్వడానికి అవి అమ్ముతున్నారు అనమాట. సైజెస్ బిగ్, లార్జ్, స్మాల్ అని చెప్పేసి ఉన్నాయి అక్కడ. సో కీ చైన్స్ టైప్స్ కానీ, ఫ్రిడ్జ్ మ్యాగ్నెటిక్స్ కానీ అలా అన్నీ అమ్ముతున్నారు. అండ్ కిందికి వచ్చేసరికి డాన్సింగ్ ఫౌంటైన్ స్టార్ట్ అయిపోయిందనమాట. యాక్చువల్గా 1/2 అవర్ 40 మినిట్స్కి ఏమో స్టార్ట్ అవుతుంది ఇది. సో మేము పైనుంచి కిందికి వచ్చేసరికి, పైన ఉన్నప్పుడు ఒకసారి స్టార్ట్ అయింది, మేము పైనుంచి ఆ వ్యూ చూసాము. సో మేము ఆ టైం బేస్ మీద కిందికి కూడా వచ్చేసాము, కిందికి వచ్చేసరికి కూడా స్టార్ట్ అయిందనమాట. సో ఇది కూడా చాలా బాగా అనిపించింది డాన్సింగ్ ఇది. నేను అది చాలా ఎక్కువసేపు ఉండే, బట్ అంతసేపు ఈ వీడియోలో పెడితే లాంగ్ అయిపోతానే నేను షార్ట్ అని చేసి పెట్టాను. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ మా విజిట్ వచ్చేసి క్రూజ్. సో నెక్స్ట్ క్రూజ్ గురించి చెప్పేమనుకుంటే ముందు, దుబాయ్ మాల్కి ఎవరైనా విజిట్ అయితే మాత్రం పక్కా ఈ వాటర్ ఫౌంటైన్ దగ్గర పిక్చర్స్ తీసుకొని అయితే కంపల్సరీ ఉంటారు. ఆ వాటర్ ఫౌంటైన్ దగ్గర కూడా చాలా బాగా అనిపించింది. వీ హ్యావ్ టేకెన్ ఫ్యూ పిక్చర్స్ అవుతాయి. అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ వీ వెంట్ టు క్రూజ్. యాక్చువల్లీ దుబాయ్ మాల్లో కింద అక్వేరియం కూడా ఉందన్నమాట. సో మాకు క్రూజ్ టైం అవుతుందని చెప్పేసి మేము అక్కడ విజిట్ అవ్వలేదు. ఇలాగో అబుదాబిలో కూడా ఒకటి అక్వేరియం ఉందన్నమాట. సో అది సేమ్ బేసే ఉంటుంది అన్నట్టుగా మేము ఇక్కడ విజిట్ అవ్వలేదు, అబుదాబిలో విజిట్ అవుదామని. సో మేము నెక్స్ట్ క్రూజ్కి వెళ్ళిపోయాం అనమాట. టైం అయిపోతుంది, టైం లేదు, టైం ఉంటే మేబీ అది కూడా చూసేవాళ్ళం. సో టైం లేకుండా నెక్స్ట్ క్రూజ్కి వచ్చాము. అక్కడ కూడా ఫాస్ట్గా పార్కింగ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయాం లోపలికి. అక్కడికి వెళ్ళేసరికి మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము బుక్ చేసుకున్న క్రూజ్ వెళ్ళిపోయింది. సో ఆల్రెడీ మేము అమౌంట్ పే చేసాం కాబట్టి వీఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ద క్యాన్సిలేషన్. సో మేము యాక్సెప్ట్ చేయలేదు. సో మాతో పాటు ఇంకో 7 ఫ్యామిలీస్ కూడా ఉండే అనమాట. సో మా కోసం సపరేట్గా వేరేది అరేంజ్ చేశారు. కొంచెం లేట్ అయినా పర్లేదు, వి విల్ వెయిట్ అని చెప్పాము. వేరే అరేంజ్ చేసి, సో ఫైనలీ వీఆర్ ఇన్ ద క్రూజ్ నౌ. ఈవెన్ ఈ క్రూజ్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు ఫస్ట్ టైం అనమాట. అండ్ ఇట్ వాజ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. మాతో పాటు మాకంటే ముందు స్టార్ట్ అయిన ఏవైతే క్రూజ్ అయితే ఉన్నాయో అవి రిటర్న్ కూడా వచ్చేసాయి. ఈ క్రూజ్ టైం వచ్చేసి 1.5 అవర్ అనమాట. సో మా డిన్నర్ కూడా ఇందులోనే మేము బుక్ చేసుకున్నాము. సో ఇందులోనే డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసుకుని, అండ్ కొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అవి కూడా వాళ్ళు ఆఫ్టర్ డిన్నర్ అరేంజ్ చేశారు. సో 1.5 అవర్ మొత్తంలో ఫస్ట్ డిన్నర్, ఆఫ్టర్ డిన్నర్ ద ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అనమాట. మేము క్రూజ్లో చేసిన మిస్టేక్ ఏంటంటే కింద డైనింగ్ ఏరియా ఉండే, పైన డైనింగ్ ఉందన్నమాట. సో మేము ఏమనుకున్నాము, కింద ఏసీ విత్ డైనింగ్ ఏరియా, గ్లాస్ విండో అంతా ఉందన్నమాట. సో వ్యూ కూడా చూసుకోవడానికి. సో మేము ఏమనుకున్నాం అంటే పైన అయితే కొంచెం ఇంకా బాగుంటుంది కదా అని పైన చూస్ చేసుకొని పైకి వచ్చాము. బట్ ఆ హ్యూమిడిటీకి అసలు ఎంత అదయ్యామంటే ఫుల్ వేడి ఉంది. అంత ఫుడ్ తింటున్నా కూడా మాకు ఏదో అంత గాబర్ అవుతున్న ఫీలింగ్ అనిపించింది. సో ఇలా కొంచెం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ వల్ల అది అనేది ఎక్కువ గుర్తు రాలేకుండా ఉండే. అండ్ ఇది ఒకసారి మేము సఫర్ డెజర్ట్కి వెళ్ళినప్పుడు కూడా ఈ షో చేశారనమాట. అండ్ ఆఫ్టర్ దిస్ కొత్తగా అనిపించింది ఏంటంటే దీని తర్వాత మాకు క్యామిల్ లాగా వచ్చారనమాట. సో త్రీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉండే. ఒకటి వచ్చేసి ఈ షో, అండ్ ఇంకొకటి వచ్చేసి క్యామిల్ లాగా వాళ్ళు గెటప్ వేసుకొని వచ్చారనమాట. సో పైన టేబుల్ దగ్గరికి వచ్చి అక్కడ చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం ఇట్లా డాన్సింగ్ లాగా ఆడడం అట్లా కొంచెం ఇది కొంచెం కొత్తగా అనిపించింది ఈ క్రూజ్ దాంట్లో. అలా మా టేబుల్ కూడా దగ్గర కూడా వచ్చారు. పనితో కొంచెం ఫస్ట్ చూడగానే భయపడింది. అది దగ్గర రాగానే లోపల మనుషులే ఉన్నారని వాళ్ళ ఫాదర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అప్పుడు కొంచెం భయం తగ్గించుకొని చూసిందనమాట. సో డే 1 ఇక్కడికి ఎండ్ అయిపోతుంది అనమాట. అండ్ విల్ సీ ఇన్ ద డే 2, విల్ కంటిన్యూ ఇన్ ద డే 2. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.